ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఎస్సీ కల్లేపల్లి శ్రీనివాస్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖ, సాలూరు, హైదరాబాద్ సహా 5 చోట్ల ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నారు. వివిధ డాక్యుమెంట్లతో పాటు 3 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, 2 ప్లాట్లు, 2 ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు. 61.87 లక్షల నగదు, సుమారు 2.5 కిలోల బంగారం, 20 కిలోలకు పైగా వెండి, కారు, ద్విచక్ర వాహనంతో పాటు విలువైన గృహోపకరణాలు గుర్తించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో 5 బ్యాంక్ లాకర్ తాళాలు లభించాయని, ఇవాళ లాకర్స్ తెరుస్తామన్నారు. కల్లేపల్లి శ్రీనివాసరావుని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా 1990లో చేరిన శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. పదోన్నతిపై సూపరింటెండెంట్ ఇంజనీర్ ర్యాంక్ పొంది 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు. ఆయన ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతో విశాఖ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో దాడులు చేశారు. విశాఖలో ఎంవీవీ సిటీలోని శ్రీనివాసరావు నివాసంతో పాటు మురళీనగర్లోని అతని స్నేహితుడైన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ గౌరీశంకర్ ఇల్లు, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని శ్రీనివాసరావు అతని సమీప బంధువు నివాసాలు, హైదరాబాద్లో కుమార్తె ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. విశాఖలో 3 చోట్ల ఇళ్ల స్థలాలు, 2 ఫ్లాట్లు, 1 ఇల్లు, సాలూరులో కుమార్తె పేరిట 18.57 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు గుర్తించారు. సాలూరులోని బావమరిది ఇంట్లో 30 లక్షల నగదు, హైదరాబాద్లోని కుమార్తె ఇంట్లో 25 లక్షలు, ఎంవీవీ సిటీలోని శ్రీనివాసరావు ఇంట్లో 1,00,000, 2.5 కిలోల బంగారం, 20.3 కిలోల వెండి, హుండాయ్ కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విలువ 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.